ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. చెప్పరా నిలబడతావే? మీరు ఈ నోటీస్ చదవండి సార్. పాఠం నువ్వు చెప్తావా? In view of the university examinations, preparation holidays are declared from the 25th of this month. Students are advised to prepare well and pass the examinations with flying colors. చప్పట్లు కొట్టరా మరి దీనికి? సరే నువ్వు వెళ్ళు. అంచేత మీరు ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని మీరు చదువుకున్న కాలేజీకి, మీ తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పిన గురువుకి, అంటే నాకు మాట్లాడరే మంచి పేరు తీసుకురండి. అరే రాంబాబు, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారా? కొత్త పందాల గురించి ఆలోచిస్తున్నా. సార్ నమస్కారం. బొత్తిగా నల్లబూస అయిపోయావు. ఒరే, ఇంతకాలం బెట్లేసి నా దగ్గర లాగిన డబ్బులంతా ఒక్క బెట్టతో లాగేస్తాను. వెయ్యరా. ఎందుకులేండి, వెయ్యరా. లోకంలో ఎంత డబ్బు ఇచ్చినా దొరకంది ఏంటి మాస్టర్? 70 పోయావు. ఎడారిలో నీళ్లు కాదు మాస్టర్, తల్లి ప్రేమ. అబ్బా, బళ్ళి దెబ్బ కొట్టావురా. ఇదిగో ఈ 100 తీసుకో. వద్దు మాస్టర్, ఏ పందెం గెలిచి మీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం నాకు ఇంకా లేదు మాస్టర్. అదేంట్రా? చావు బతుకుల పందెంలో అమ్మను పోగొట్టుకున్న అనాథనైపోయాడు మాస్టర్. నీ పరిస్థితి తెలిసే పన్నులో ఓడిపోతూ నీకు డబ్బులు ఇచ్చాను. అది మంచి పనికి ఉపయోగపడుతుంది కదా మాస్టర్. పిల్లలు లేని నాకు మీరంతా దేవుడిచ్చిన పిల్లలరా. నీకు తల్లి లేని లోటు తీర్చలేకపోయినా తండ్రి లేని లోటు తీరుస్తాను రా. ఇక్కడ నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉండు మాస్టర్. నీకెవరు లేరనుకో, నేనున్నాను రా. అది కాదండి, లక్ష్మి పెళ్లికి ఇప్పుడు తొందరే ఉంది. చదువు పూర్తయ్యాక ఆలోచిద్దాం వదిన గారు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేండి. పెళ్లి కాస్త ముందుగానే వస్తాం. అందరిని అడిగాను చెప్పండి. వస్తాం బాబు. వెళ్ళరండి. లక్ష్మి ఎక్కడికి? కాలేజ్కి బావా. కాలేజ్గా? ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసారుగా? ఇచ్చారు బావా, కానీ లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకుందామని. హాలిడేస్ ఇచ్చిన తర్వాత లైబ్రరీ ఉంటుందా? ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందామని. నీకేం కావాలన్నా నాతో చెప్పు, అన్ని ఇంటికి తెప్పిస్తాను. వెళ్ళు. వెళ్ళావు. రే బా, నీకేం కావాలన్నా మేము అంతా ఉన్నాం. ధైర్యంగా ఉండు, బాగా చదువుకో. బాగా వస్తావరా? సార్ బాయ్ రా. ఏంట్రా నువ్వు ఇంకా డల్గా ఉంటావు? హ్యాపీగా ఉండరా? వస్తావరా? ఏంట్రా ఇంత డల్ అయిపోయాడు? నువ్వు చేసే కరాటే లాగుందా? ఇట్రా. ఏంటి? నీకు రాయుడు గారు ఇల్లు తెలుసు కదా? తెలుసు. అక్కడ లక్ష్మి ఉంటది. ఈ పుస్తకం ఇచ్చేసిరా. నేనేమను? వెళ్ళరా నాన్న, ప్లీజ్ రా. నేను చదువుకోవాలి. ఒరే నీ చదువు నేను చదివి పెడతాను నాన్న, వెళ్ళరా. ఏంటి? నేను వెళ్ళరా. ఒరే ప్లీజ్ రా. ఇట్రా, సాయంత్రం సినిమాకి తీసుకెళ్తా. ఓకే సరే, నీ కోసం వెళ్తున్నాను. అంత మాట ఉన్న తర్వాత ఆడు ఇంకా బతికే ఉన్నాడా? నిన్ను ఊరుకో, నా వారి సంగతి నేను చూస్తా. వెళ్ళా.
రాయ్ ఎక్కడికి? ఈ నోట్స్ మా జ్యోతక్క లక్ష్మికి ఇచ్చిరమ్మంది. ఇలా నేను ఇస్తా. వద్దండి, నన్నే ఇచ్చిరమ్మంది. ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ అంట, పోతే మళ్ళీ రాసుకోలేనంది. నేను ఇస్తానని చెప్పానుగా, ఇవరా. కెమిస్ట్రీయా? ఏంటి? లక్ష్మికి బుక్ ఇచ్చావా? ఇచ్చాను. లక్ష్మికి కాదు, అంకుల్ కి. అంకుల్ కి ఎందుకు ఇచ్చావు? ఏమో, తనే తీసుకున్నాడు. బుక్ మొత్తం బాగా చదువుతున్నాడు. అవును. ఏమండి? ఓసారి ఇలా వస్తారా? ఏ రమ్మంటుంటే. ఇదిగో లక్ష్మి, ఏంటి బాబా? నీ ఫ్రెండ్ జ్యోతట నోట్స్ పంపించింది. అందులో ఉన్నాను, అక్కడ పెట్టు. లక్ష్మి, నిన్ను చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకోవటం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడే చెప్తున్నాను, టైంకి పోంచి పిండి వంటలు అల్మార్లో పెట్టాను. కాల్సినప్పుడు తలుపులు వేసుకొని జాగ్రత్తగా చదువుకో. చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా? రేపు పొద్దున్నే వచ్చేస్తాం, సరేనా? చూడమ్మా, నువ్వు చిన్నపిల్లనా? నాకు అన్ని తెలుసు. ఓకే, అలాగే. చిన్నపిల్లలు కాదు కాబట్టే చెప్తున్నాం. నీ చదువుకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎవరిని రావద్దన్నా. జాగ్రత్త. రండి, బయలుదేరండి. వెళ్ళొస్తామా? బాయ్ బాయ్. జాగ్రత్త. ఓకే అక్క, బాయ్. 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 అమ్మా బాయ్. జాగ్రత్త లక్ష్మి. సరే బావా, బాయ్. ఇంట్లో ఉన్నారు. ఎవరు లేరు. రా. ఇలా మనం కలుసుకుంటూ ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు కూడా. సీను, నువ్వు హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు నేను కలుసుకోలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. నేను ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. చదువుకుందా అని బుక్ తెరిచినా అందులోనే నువ్వే కనిపిస్తున్నావు. పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అని భయంగా ఉంది సీను. నీకు మాత్రం అనుకుంటున్నావా? నాకు అలాగే ఉంది. నేను చదవలేకపోతున్నాను, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంట? ఓ పని చేద్దామా? ఏంటి?
నువ్వేదో లోకం తెలియని పసిపిల్లవు అనుకున్నాను కదా. నేను ఇంట్లో లేని టైం చూసి నేను ఇంటికే పిలిపించుకుని వీడితో కురుకుతావే. ఏమే పట్టు మనకి 17 ఏళ్ళు కూడా లేవు, నీకప్పుడు మగాడు కావాల్సి వచ్చాడు. కొద్దిగా చదువుకోమని ఇంట్లో ఒకదాన్ని వదిలి ఇంతకు బలి తగ్గిస్తావే నువ్వు. అల్లుండి అడ్డమైన చాకరీ చేస్తూ ఈ ఇంట్లో పడుంది ఎందుకు అనుకున్నావే? ఎందుకు అనుకున్నావు? నిన్ను పెళ్లి చేసుకుందామని. దానికోసం నీ అప్పని లేపేశా. చివరికి నీ అక్క తల్లి కాకుండా దాని కడుపే తీసేశాను. ఎందుకు? నీకోసం. నువ్వేమో ఇంకెవరితోనో కూలుకుతావు. ఆ సుఖాన్ని ఇవ్వడానికి నేనున్నాను కదే. నువ్వు చేస్తే తప్పులేండి, నేను చేస్తే తప్ప. నేను ఇస్తాను రావే. వద్దు, లక్ష్మి డబ్బు లేదు, వెళ్ళి నా మీద చేస్తావా? నేను అనుకుంటాను రావే. లక్ష్మీ రా. మేడం మీటింగ్ 4 o'clock కాదు 3 o'clock ఫిక్స్ చేయండి. ఓకే మేడం. ఎస్. ముందు ఏమంటే చెప్పండి. నువ్వు సీనవు కాదు, అలా ఎవరు ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు. తీసుకెళ్ళండి.
అమ్మా, మా వంశంలో మీ ఎవరు చదువుకోలేదమ్మా. కాస్త చదువు అమ్ముతుందమ్మా. వాళ్ళ అచ్చర ముఖం నేర్చుకుంటే నా చేతికి అందొస్తాడు అనుకున్నాను. కానీ ఈలోగా కలెక్టర్ అమ్మా అన్నెలా రక్షిస్తావు? అంతా మీదే భారం. సో ఒక పావుకి పాలు పోసి పెంచుతూ ఆ పడగ నీడలోనే బతుకుతున్నారనమాట. కన్న బిడ్డలా చూసుకున్న అల్లుడు కాపాడుతాడనుకున్నాం కానీ ఇలా కాటేస్తాడని కళ్ళు కూడా అనుకోలేదమ్మా. ఎన్నాళ్ళు దేవుడు అనుకున్నాను, ఒక రాక్షసుడితో కాపురం చేస్తున్నాను తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. వారి వల్ల నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నా చెల్లెలి జీవితం కూడా నాశనం కాకుండా మీరు కాపాడాలి కలెక్టర్ గారు. ఏం భయపడకండి, లక్ష్మి జీవితం బాగు చేసే బాధ్యత నాది. నమస్తే. మీ దయ వల్ల నా బిడ్డ దక్కేనమ్మా. మీరు నా అట్టా తెచ్చుకోవాలమ్మా. తెలియదు. ఏంటిది మీరు? అది నా డ్యూటీ. చల్లగా ఉండాలమ్మా. ఏంటి సీను? మేడం. నో ఫార్మాలిటీస్. గెట్ వెల్ సూన్. థ్యాంక్స్. మేడం, సీను లక్ష్మిల పెళ్లి జరిపించండి మేడం. మీరే రక్షించారు, పెళ్లి కూడా మీ చేతుల మీద జరిపించండి మేడం. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రేమ పెళ్లి జీవితంలో ఒక భాగం, అదే జీవితం కాదు. మీరు అనుకుంటున్న ఈ ప్రేమ వ్యామోహం కావచ్చు, వయసులో ఉండే ఆకర్షణ కావచ్చు, ఇది అని చెప్పలేని ఇష్టం కావచ్చు. వచ్చి రాగానే నా కాళ్ళ మీద పడ్డారే మీ నాన్నగారు. ఆయన ఏం తప్పు చేశారు? నేను కానీ పెంచడం తప్ప ఇంకే తప్పు చేయలేదు. మీ కన్నవాళ్ళు ఎన్నో కలలు కని మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరేం చేశారు? వాళ్ళ కళల్ని సర్వనాశనం చేశారు. పూర్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేని ఈ స్థితిలో పెళ్లి చేసుకుని మీ అమ్మా నాన్నలపై ఆధారపడతారా? వాళ్ళని ఇంకా పీల్చి పిప్పి చేస్తారా? ఈ వయసులో మీకు కావాల్సింది ఒకటే, చదువు చదువు చదువు. ఏంటి మేడం, మీరు చెప్పినట్టు చదువుకుంటే ఆ సీతాపతి వీళ్ళని బతకనిస్తాడా? వాడి నుంచి వీళ్ళని కాపాడడం నా బాధ్యత. నేను అవుట్ ఆఫ్ ద వే వచ్చి మీ విషయంలో ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటానో తెలుసా? ఒక బ్రిలియంట్ స్టూడెంట్ జీవితం నాశనం కాకూడదని. మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా మీరు చదవగలరా? అలా మీరు చేస్తే మీ చదువు పూర్తయ్యాక మీ పెళ్లి నేను జరిపిస్తాను. చదువుతామని మాటిస్తారా? ఏంటి మేడం, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తారనుకుంటే చదువుకోమంటారేంటి? మేడం చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఏ సంబంధం లేకుండా నా కోసం మీరు ఇంత చేస్తా అంటున్నారు.